హలో నమస్తే, నేను వల్లి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దేవరవల్లి క్రియేషన్స్. ఈరోజు పాపీ ఫ్లవర్ ఏ విధంగా చేయాలి అనేది మనం చూద్దాము. ఓకే, ఈ క్లేలో, పోర్సిలిన్ క్లేలో మనం రెడ్ కలర్ కలుపుకున్నట్టయితే ఈ కలర్ వస్తుందండి. అంటే ఈ ఫ్లవర్ మనకి రావడానికి కొంచెం చేసినప్పుడు ఇలా లైట్ షేడ్ ఉంటుంది. నెక్స్ట్ టైం మనం పూర్తిగా చేసిన తర్వాత ఇట్లాగా కొంచెం డార్క్ అవుతుంది. ఈ కూల్ పోర్సిలిన్ ఏంటంటే మనం చేసిన తర్వాత ఫ్లవర్ కూడా 100% ఉండదండి, 20% అది కొంచెం ష్రింక్ అవుతుంది. అది మనం చూసుకొని చేసుకోవాలి చేసుకున్నప్పుడు. ఓకే, ఇది తీసుకొని కట్టర్ ఉంటుంది. మన కట్టర్ లేకుంటే చేత్తో కూడా మనం చేసుకోవచ్చు. అయితే చేత్తో ఈవెన్గా పెటల్స్ రావాలి అని అనుకుంటే మనం ఏం చేయొచ్చు అంటే ఇట్లాంటి మెజరింగ్ స్పూన్స్ ఉంటాయి కదా, ఇందులో ఈ స్పూన్స్లో కొంచెం ఇంత దీనిలో ఫిల్ చేసుకుని ఒక ఎన్ని పెటల్స్ కావాలో అన్ని ముద్దలు ఇలాగ కొలుచుకొని తీసుకున్నట్టయితే మనకి కరెక్ట్గా వస్తుంది. ఇది ఒక పెటల్. నెక్స్ట్ ఇక్కడ మనం ప్లేస్ చూసుకుంటూ కట్ చేసుకుంటే మనకి పెటల్స్ కరెక్ట్గా వస్తాయి. ప్లేస్ వేస్ట్ అవ్వకుండా కట్ చేసుకోవాలి. 3 4 ఇట్లా 5 పెటల్స్ వచ్చాయండి. ఇవి ఏంటంటే మనం పెటల్స్ని చివర మనం కొంచెం కత్తితో చిన్న కట్ చేసుకుంటే కట్ చేసుకుని ఇట్లా చేసినట్టయితే మనకి వంకీలు కరెక్ట్గా వస్తాయండి. ఇట్లాగే ఇవన్నీ కూడా సేమ్ ఆ విధంగానే మనం కట్ చేసుకుని ఇలాగే షేప్ చేసుకోవాలి. పెటల్స్ అన్నీ కూడా ఇట్లాగే కట్ చేసుకుని షేప్ చేసుకోవాలండి. ఇట్లా వచ్చిన తర్వాత వీటికి మనం ఇట్లా ఇందులో పెట్టి ఇట్లా చేయటం వల్ల మనకి కరెక్ట్ ఇంప్రెషన్స్ వస్తాయి. ఇట్లా వచ్చిన తర్వాత దీన్ని మనం ఇట్లా డ్రై చేసుకోవడానికి ఇట్లా పెట్టుకోవాలి. ఒక్కొక్క పెటల్ కూడా మనం ఇలా చేసుకుని కొంచెం డ్రై అయిన తర్వాత ఇట్లాగా 5 పెటల్స్ చేసి మనం ఇలాగ రెడీ పెట్టుకుంటే ఇవి డ్రై అవుతుంటాయండి. ఈ లోపల ఏంటంటే ఈ సెంటర్ పార్ట్ ఉంది కదా, ఈ సెంటర్ పార్ట్ ఏ విధంగా చేసుకోవాలి అనేది మనం చూద్దాం. ఇది ఈ సెంటర్లో ఉన్న పార్ట్ చేయడానికి మనం ఇట్లాగా ఒక వైర్ తీసుకుని ఈ వైర్కి మనం ఇది ఇలాగ బాల్లా చేసుకుని ఈ వైర్ చివర కొంచెం ఉంచితే ఇట్లా కొంచెం టిప్ చేస్తాం అనుకోండి, ఇది లోపల ఉంటుంది. జస్ట్ ఫెవికాల్లో డిప్ చేసి ఇట్లా లోపల పెట్టుకుని ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చాక దీనికి మధ్యలో ఇక్కడ ఉన్నాయి చూసారా, ఇట్లా రావాలి అనుకుంటే ఇట్లా మనం
ఇట్లా సెంటర్ షేప్ ఇలా చేసుకుని, తర్వాత ఇవి పోలన్స్ మనకి బయట అమ్ముతారండి. ఇట్లా ఈ ఫ్లవర్స్ ఇక్కడ కూడా పెట్టాను చూసారు కదా, ఎల్లో అవిని. కావాలంటే మనం తయారు చేసుకోవచ్చు, లేదంటే మనకి షాప్స్లో దొరుకుతాయి. పోలన్స్ తీసుకొని ఇలాగా కొంచెం చివర ఈ క్లే పెట్టుకొని ఇట్లా తయారు చేసుకొని వాటిని మనం దీనికి ఇట్లాగా ఫిక్స్ చేసుకోవాలి. చుట్టూ రౌండ్గా ఫిక్స్ చేసుకుంటే సెంటర్ పార్ట్ మనకి రెడీ అవుతుంది. ఇట్లా మనకి సెంటర్ పార్ట్ రెడీ అవుతుందండి. అయిన తర్వాత దీని చుట్టూ కూడా కొంచెం మనం ఇట్లా క్లే పెట్టేసుకుంటే ఇది మూవ్ అవ్వకుండా ఉంటుంది మనకి. ఇట్లా వచ్చిన తర్వాత ఇక్కడ మనం పెటల్స్ అన్నీ కూడా మనం ఫిక్స్ చేసుకుంటే ఇట్లా ఫ్లవర్కి ఫెవికాల్తో డిప్ చేసుకొని పెట్టుకున్నట్టయితే ఫ్లవర్స్ మనకి స్టిక్ అయిపోతాయి. ఇట్లా రెడీ అయిన తర్వాత దాన్ని మనం జాగ్రత్తగా ఇలాంటి దాంట్లో ఏదైనా మనం ఇట్లా పెట్టుకున్నట్టయితే కరెక్ట్గా డ్రై అయిన తర్వాత మనకి ఫ్లవర్ రెడీ అయ్యి వస్తుందండి. ఇట్లా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ పాపీ దానిలో ఆకులు ఏ విధంగా తయారు చేయాలి. ఈ లీవ్స్ ఉన్నాయి కదా, ఈ లీవ్స్ ఎట్లా చేయాలో ఒకసారి మీకు చూపిస్తాను. అవి కూడా చూసేయండి, చేత్తోనే చేసుకోవచ్చు. చేసిన తర్వాత మనం ఇక్కడ కొంచెం కొంచెం పీసెస్ని ఇట్లా కట్ చేసేసుకుంటే పీసెస్ మనం తీసేసేస్తే
ఇలా చేసుకున్న తర్వాత మనం ఇందులో సెంటర్లో మనకి కావాలి మధ్యలో ఇక్కడ ఉన్నాయి చూసారా, ఇట్లా రావాలి అనుకుంటే ఇట్లా మనం ఇట్లా సెంటర్ షేప్ ఇలా చేసుకుని, తర్వాత ఇవి పోలన్స్ మనకి బయట అమ్ముతారండి. ఇట్లా ఈ ఫ్లవర్స్ ఇక్కడ కూడా పెట్టాను చూసారు కదా, ఎల్లో. అవిని కావాలంటే మనం తయారు చేసుకోవచ్చు, లేదంటే మనకి షాప్స్లో దొరుకుతాయి. పోలన్స్ తీసుకొని ఇలాగా కొంచెం చివర ఈ క్లే పెట్టుకొని ఇట్లా తయారు చేసుకొని వాటిని మనం దీనికి ఇట్లాగా ఫిక్స్ చేసుకోవాలి. చుట్టూ రౌండ్గా ఫిక్స్ చేసుకుంటే సెంటర్ పార్ట్ మనకి రెడీ అవుతుంది. ఇట్లా మనకి సెంటర్ పార్ట్ రెడీ అవుతుందండి. అయిన తర్వాత దీని చుట్టూ కూడా కొంచెం మనం ఇట్లా క్లే పెట్టేసుకుంటే ఇది మూవ్ అవ్వకుండా ఉంటుంది మనకి. ఇట్లా వచ్చిన తర్వాత ఇక్కడ మనం పెటల్స్ అన్నీ కూడా మనం ఫిక్స్ చేసుకుంటే ఇట్లా ఫ్లవర్కి ఫెవికాల్తో డిప్ చేసుకొని పెట్టుకున్నట్టయితే ఫ్లవర్స్ మనకి స్టిక్ అయిపోతాయి. అచ్చా, ఇట్లా రెడీ అయిన తర్వాత దాన్ని మనం జాగ్రత్తగా ఇలాంటి దాంట్లో ఏదైనా మనం ఇట్లా పెట్టుకున్నట్టయితే కరెక్ట్గా డ్రై అయిన తర్వాత మనకి ఫ్లవర్ రెడీ అయ్యి వస్తుందండి. ఇట్లా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ పాపీ దానిలో ఆకులు చేసిన తర్వాత మనం ఇక్కడ కొంచెం కొంచెం పీసెస్ని ఇట్లా కట్ చేసేసుకుంటే
పీసెస్ మనం తీసేసేస్తే ఇలా చేసుకున్న తర్వాత మనం ఇందులో సెంటర్లో మనకి కావాలి మీరు సేఫ్టీ పిన్ తీసుకోండి. నా దగ్గర సేఫ్టీ పిన్ కనిపించలేదు. సేఫ్టీ పిన్ అయితే మనకి ఇంకా నీట్గా వస్తాయి. ఇట్లా చేసుకొని ఈ వైర్ని మనం జాగ్రత్తగా ఇందులోంచి ఇట్లా పెట్టుకొని ఇది మనకి డ్రై అయ్యేలాగా ఇలా చేసుకొని నెక్స్ట్ మనం ఇవన్నీ కూడా మనం ఫిక్స్ చేసుకున్నట్టయితే కలిపి ఇలా దీనికంతా కూడా మనం ఈ పోర్సిలిన్ ఉంది కదా, ఈ గ్రీన్ కలర్ పోర్సిలిన్తో ఫిల్ చేసుకుని ఆరిన తర్వాత ఇట్లా చేసుకున్నట్టయితే మనకి పాపీ ఫ్లవర్ రెడీ అవుతుందండి. థ్యాంక్ యూ.